చూసి పెట్టండి. చూశాను, తీసుకెళ్లి పెంట మీద పడాయి. అక్కడి నుండి తెచ్చానండి. అయితే ఏం చేయమంటావు? మ్యూజియం లో పెట్టమంటావా? కాదండి, ఇది కొంచెం అమ్మి పెట్టండి. కాఫీకి డబ్బులు రావు. అలాగే వేస్తారేంటి బాబు? ఏంట్రా నా ముఖం చూస్తే పెంట మీద టీవీలు పాత సీసాలు కొనేవాళ్ళ కనిపిస్తున్నానా? టీ ముందు ఎక్కడి నుంచి ఏంటంటారు? నాకేంటి బాధపడ్డం లేదేంటి? అడుగు అది మాట షాపులోనే ఉన్నాడు. ఇదిగో చెప్తాను. నిన్నే ఇదిగో. ఏ పెంట మీద టీవీలు ఎలా ఏదండి? చూడరి, పైన డొక్కు తప్ప లోపల తెలుసు కదా. 116 ఇస్తాను. ఇదిగో ఆ నిద్ర గన్నేరు చెట్టు కింద కాసేపు నిద్రపో. భాగ్యం ఇంటి నుంచి భక్త ప్రహ్లాద్ క్యాసెట్ తీసుకొచ్చావా? అమెరికా క్యాసెట్లు అన్ని తీసుకొచ్చావా? ఏమి మరి సొంతంగా అతికిచ్చావు? సొంతంగా ఏమన్నా నీ అప్పసత్తు అనుకున్నావు? అసలు ఏమన్నా క్యాసెట్లు ఇచ్చినారంటే ఇలాగే తగలే. మీరు కూడా వ్యాపారం చేసుకునే వాళ్ళేగా పాపం, ఎంతకాలం ఊరుకుంటారు? చెంపలు వాయించి అడగండి. ఇచ్చాడా సరే సరే, లేకపోతే ఏదైనా ఒక విలువైన వస్తువు పట్టుకెళ్ళిపోండి. అప్పుడు గాని వీడికి బుద్ధి రాదు. అంతేనంటారా? సరే నీ సంగతి తర్వాత చెప్తా. 1/2 కిలో పచ్చిమిరపకాయలు పరపరాలు వేశాను, మంటెత్తి పోయినాను. కమాన్ అర్జెంట్ గా సిటీ బాకి లేకపోతే ఈ షాపులో ఏం పట్టుకెళ్ళిపోతానో నాకు తెలియదు. అయిపోయి ఇందా మూర్తి గారు కావాలంటే వీసీఆర్ పట్టుకెళ్ళండి, లేకపోతే మా శర్మగారు చూపించట్టుగా ఈ కెమెరా పట్టుకెళ్ళండి. ఇది ఆ క్యాసెట్లన్నీ పట్టుకెళ్ళండి, నా షాప్ అంతా పీకేయండి. అంతేగాని ఈ టీవీ మాత్రం పట్టుకెళ్ళదు సార్. ప్లీజ్ టీవీ కావాలి. ఇదిగో శర్మగారు, మూర్తి గారు కాళ్ళు చెరువుకోండి. నాకు టీవీ కావాలి. మూర్తి గారు నా షాప్ అంతా అమ్మి పట్టుకెళ్ళండి, కానీ ఈ టీవీ ఒకటి మాత్రం వదిలేయండి. జీవితంతో దీంతో బతికేస్తాను. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. నాకు టీవీ కావాలి. దీని ఖరీదు 58,000 రూపాయలు. పొద్దునే షేక్ అబ్దుల్ ఖాన్ గారు పంపించాడు. దుబాయ్ నుంచి ఈ టీవీ షిప్ లో దిగింది. ఈ టీవీ మాత్రం పట్టుకెళ్ళండి సార్. అయితే పట్టు సైకిల్ పట్టుకుంటున్నా. సార్ పిల్లకైనా లెంపకాయలు తింటారు కదా, స్కూల్ గొడవ చేశారంటాను. ఎవరిలాగా వాగుతుంటారు. నువ్వు ఆర్డర్ తప్పుకో. స్టీరింగ్ మారిపోద్ది. స్టీరింగ్? ఇది దుబాయ్ టీవీ. దుబాయ్ టీవీ అయితే బొమ్మ 2 పక్కలు కనిపిస్తుంది. అది కాదు. ఏది కాదండి, దగ్గర వచ్చేసింది. అది కాదు, దీని సెటప్ అంతా వేరు. నీకు తెలియపోతే నువ్వు మూసు కూర్చో. ఎందుకు మెయింటైన్ చేయడం. ఇప్పుడు నేను టీవీ ఆన్ చేస్తాను, అంతా చూడండి. సైలెన్స్. ఇప్పుడే స్విచ్ ఆన్ చేశాను. మొదట సౌండ్ వస్తుంది, తర్వాత బొమ్మ వస్తుంది. ఆ బొమ్మల్ని చూసి మీరు రెచ్చిపోయి విపరీతంగా డాన్స్ చేస్తారు. చూసుకోండి అమ్మ దీని మీ టీవీ. నా టీవీ కాల్ చేశారు రా బాబోయ్. ఆ గొడవ రాకపోతే ఏంటండి? ఇదేమన్నా మామూలు టీవీయా? దుబాయ్ స్పెషల్, ఖరీదు 58,000. పొద్దునే షిప్ లోంచి దిగింది. ఎన్ని ట్యాక్సులు కట్టారు. మా ఫ్రెండ్ అబ్దుల్ సులేమాన్ ఖాన్ గారు అమ్మి పెట్టమని పంపించాడు. ఇప్పుడు వాడికి నేను ఏం సమాధానం చెప్పను రా దేవుడా. మూర్తి గారు ఏం సమాధానం చెప్పరు? ఇదిగో దివాకరం, ఏంటి గోళ? కాకపోతే ఏంటండి? నా టీవీకి నీ టీవీకి చెల్లి కావాలంటే ఈ 2,000 రూపాయలు ఉంచుకో. నాకు వద్దండి, వద్దండి చిచ్చి. ఉద్యోగానికి కావాల్సిన ముఖ్యమైన లక్షణం సమయస్ఫూర్తి. ఇవాళ మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఒక ఇల్లు, నేను ఒక దొంగని. మీ ఫేస్ అలాగే ఉంది సార్. ఏ పేరు? సూరిబాబు అండి. సరే పేరు బాగుంది. ఇప్పుడు నేను దొంగని,
మీరు పోలీసు. ఈ టేప్ రికార్డర్ నేను ఇక్కడికి తీసుకుపోతున్నాను దొంగతనం చేసి. మీరు నన్ను ఎట్లా అడ్డుకుంటారు, ఎట్లా పట్టుకుంటారు అది చూద్దాం. ఇప్పుడు ఎవరు వస్తారు? సూర్యబాబు నువ్వు రావయ్యా, నీకు మంచి టైమింగ్ ఉంది. ఇందాక కూడా మంచి జోక్ వేసావు. ఇప్పుడు నేను ఎవరు? అది ఇప్పుడు నేను పారిపోతున్నాను, నువ్వు పట్టుకోవాలి. రెడీ 1 2 3. ఆగండి, సిగ్గు లేదు? మీ ఇంట్లో మీరే దొంగతనం చేస్తారా? చెప్పు తీసుకొని కొడతా. నా ఇంట్లో నేనేం చేస్తే నీకెందుకురా? అడగడానికి నువ్వెవడివి? ఈ పోలీసులు మీరే కదా సార్ చెప్పారు. ఇది నా ఇల్లు అని చెప్పానండి. నేను కన్నం వేసిన ఇల్లు. ఒక్కసారి రంజిత్ నువ్వు రా రా దొంగను పట్టుకుంది కదా. స్కీమ్ మొత్తం గుర్తుంది కదా నీకు? గుర్తుంది సార్. రెడీ 1 2 3. Stop there. Under section 136 of IPC, stealing of a tape recorder is a crime and you can be punished up to 3 months of prison or a fine up to 5,000 rupees. నువ్వు ఏదో సొల్లు మొత్తం చెప్పేదాకా వాడు ఉంటాడండి. ఎప్పుడు పారిపోతాడు? ఈ సెక్షన్ బుక్స్లు చేస్తే వాడు దొంగతనానికి ఎందుకు వస్తాడు? నల్ల కోట వేసుకొని కోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటాడు. ఇక చాలే పో పో. ఎందుకు వస్తారేమో ప్రాణం తీయడానికి. ఎవరున్నారు ఇంకా? వెంకటేశ్వరరావు సార్, నువ్వు రావయ్యా. నువ్వు అంత మాత్రం కూడా వెళ్ళి రా. ఏ స్వామి, నువ్వు కరెక్ట్ గా చేస్తావా వాళ్ళలాగే చేస్తావా? చేస్తావా? పట్టుకోండి, పరిగెత్తండి. 1 అవన్నీ వద్దు, పరిగెత్తండి. ఆగక్కడ టేప్ రికార్డర్ కొట్టగా నువ్వు చేసిన ఏదో పని. ఎలా ఉంది సార్? ఏంది నేను ఇప్పుడు చేసింది? అబ్బో చాలా బాగా చేసావు. లేదు సార్, కావాలంటే చెప్పండి, మళ్ళీ చేస్తాను. నేను అంత ఇంకే కొంచెం స్పైల్ అయిపోతుంది. నువ్వు చెప్తా. అబ్బో ఏ కొట్టాడు నాయన. ఇదయ్యా చూశారుగా? చూసాను సార్. మమ్మల్ని కూడా చూపించమంటారా? ఇవాటికి లెసన్ చాలు. ఇక రాత్రికి ఫీల్డ్ క్రాఫ్ట్. అంటే మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి అడుగులు వదిలేస్తారా సార్? అంతేగా. शान है मौला मेरी अर्जी मान ले मौला तू है सब कुछ जानने वाला मैं हूँ तेरा मानने वाला बंगला मोटर कार दिला दे एक नहीं तो 4 दिला दे मुझको एरोप्लेन दिला दे दुनिया भर की सैर करा दे। మీ టాలెంట్ పేమెంట్ లేని ఫ్రీ షోలో అయిపోయిందిరా. కొంచెం ఎంకరేజ్ చేద్దామా? ఓకే యారా, కొంచెం ఎంకరేజ్ చేద్దామా? మొత్తం శాండాలం చేసేవాడికి వెళ్ళి వస్తాడా? వెళ్ళాలంటే సముద్రానికి బయలుదేరాలి. రాజ్యా మై గాడ్ పిక్చర్. రాజ్, వాట్స్ రాంగ్ విత్ యూ? కళ్ళు మూసుకొని డాన్స్ చేస్తున్నావా? ఇదంతా నీ పనే కదా? నువ్వే అనవసరంగా డిస్టర్బ్ చేసావు, లేకపోతే గంటలో 1,00,000 అయిపోతుంది. ఎరా పదండి ఈ గిఫ్ట్ షాప్కి వెళ్దాం. శాంతి అని పిలవచ్చు. అమ్మో తప్పండి, మీరు గొప్పింటోళ్ళు. మిమ్మల్ని పేరు పెట్టి పిలవకూడదు. పర్వాలేదు, పిలవకూడదు అంటే పిలవకూడదు అంతే. మీకు గోరింటాకు పెట్టాలా వద్దా? పెట్టాలి. మరైతే మాట్లాడకుండా చేతులు చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మీకు చందమామ పెట్టాలా, నెలబంక పెట్టాలా, చుక్కలు పెట్టాలా? నీకు ఇష్టం వచ్చింది పెట్టు. సరే, అన్ని పెట్టేస్తాను. ఈ చేతిలో చందమామ, ఈ చేతిలో నెలబంక, ఇదిగో కథలొద్దన్నానా? ఇది నెలవంక. ఇప్పుడు చుక్కలు పెడతాను. మామ బచ్చడైపోద్ది. కథలొద్దానా? ఇదిగో బయట జారిపోయింది దేవుడు. నేను చదువుతానుగా. ఇక తుఫాన్ వచ్చినా చాలదు. చెయ్యి చాపండి. లేవండి. లేవమంటుంటే ఇప్పుడు కదలండి, చూస్తాను. ఏం చేస్తున్నారు అమ్మాయి గారిని? ఏం లేదమ్మా, గోరింటాకు పెట్టమన్నాను, కదులుతున్నానని ఇలా కట్టేశాడు. నువ్వు గోరింటాకు పెట్టించుకోవడానికి బండాడే దొరికాడా? అయినా అన్నాలు తినబోయే ముందు గోరింటాకు ఏంటి? ఊరికే నచ్చబెట్టగా పోతలకి. అమ్మాయి గారు చేతులు చాపండి. ఏంటా డాన్సింగ్? పుడుతుంది దేవుడు. ఎక్కడ? వెనకాల. నేను గోగుతాగా. ఎక్కడ? ఇక్కడ 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 చాలా చుక్కలు చుక్కలు. ఇది
ఎలా జరిగింది చెప్పమా? ఆ రిచర్డ్స్ గాడు మనకు ఓపెనర్ గా దిగడం ఏంటి, మన ఆల్రౌండర్ కపిల్ అంపైరింగ్ చేయడం ఏంటి, కామెంటరీ చెప్పి ఎదవా క్యాచ్ పెట్టేయడం ఏంటి? అబ్బో చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. ఇది ఎలా జరిగింది చెప్పమా? బహుశా ఈ పాల్ట్ కారణం మనం ఇంగ్లీష్ లో కామెంటరీ వినడం వల్ల అయ్యి ఉండొచ్చు. ఏమయ్యా ఆ చెప్పి కామెంటరీ ఏదో తెలుగులో చెప్పి చావచ్చు కదా. రేడియో పోయింది, వినపడటం లేదు. ఏంటి స్మెల్? ఇప్పుడు ఇది ఏ భాషలో పలుకుద్దో? ఎక్స్క్యూజ్ మీ సార్, ఐఎమ్ బాలరాజు, అడ్వకేట్. కృష్ణకుమారి మై జూనియర్. హలో. ఆల్రెడీ అవుతుంది. సుజాత గారు నా క్లయింట్, మీతో కేసు విషయం మాట్లాడాలని వచ్చాం. ప్లీజ్ చేయడం. థ్యాంక్ యూ. 1980 సంవత్సరంలో ఈవిడ గారి మ్యారేజ్ ఇక్కడే రిజిస్టర్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ తాలూకు సర్టిఫికేట్ కావాలి. అక్కడ మా గుమస్తా యేసుపాదం ఉంటాడు, అతన్ని కలవండి. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ బ్యాడ్ మార్నింగ్. ఏమేమిటయ్యా శ్రీకాంత్ పోయాడు? పోయాడా? ఎప్పుడండి పాపం? పోయాడంటే నిజంగా చచ్చిపోయాడు అనుకున్నావా? వికెట్ పడిపోవడం వల్ల పోయాడు. ఎవడా నువ్వు? బాలరాజునండి. బాలరాజువా? పెద్ద సెలక్షన్ కమిటీ చైర్మన్ లో చెప్పు. మీకు క్రికెట్ అంటే పిచ్చా సార్? పిచ్చా? చచా, ప్రాణం. చిన్నప్పుడు గూటీ బిల్ల ఆడుతుంటే మన షర్మిలా ఠాగూర్ హస్బెండ్ లేడు, పటావుడి, అతగా టైప్ లో కన్నుకు చిన్న దెబ్బ తగిలింది కానీ లేకపోతే కపిల్ దేవ్ ప్లేస్ కదా మనది. ఓహో అలాగా? అయితే మన గ్రూప్ అన్నమాట. నేను శ్రీకాంత్ ఉడ్బిన్ లేండి. నిజమా? మీరు శ్రీకాంత్ కాబోయే భార్య? కానీ కొంచెం స్లిప్ అయింది మీ కన్నులాగా. ఏంటమ్మా ఈ వేళకులం? సిక్సర్ కొట్టిన బంతి ట్రాన్సిస్టర్ పాడైపోయి నేను ఏడుస్తుంటాను. ఇప్పుడు కామెంటరీ అలా ఎన్నో. అది చూడండి యేసుపాదం గారు, 1980లో మ్యారేజ్ జరిగింది. దాని తాలూకు డీటెయిల్స్ కావాలి. 1980? చాలా ఏళ్ళైంది. దొరకడం చాలా కష్టం. ఎలాగైనా వెతకండి ప్లీజ్. ఇదేమైనా ఇండియాకి వెస్టిండీస్ కి మధ్య మ్యాచ్ అనుకున్నావటమ్మా? మ్యారేజ్ డీటెయిల్స్ దొరకడం చాలా కష్టం. అయినా ఏ సీజన్ లో జరిగింది? ఏప్రిల్ 21. ఏప్రిల్ 21. పేర్లు? సుజాత గోపాలకృష్ణ. సుజాత వర్సెస్ గోపాలకృష్ణ. సుజాత వర్సెస్ గోపాలకృష్ణ. బ్యూటిఫుల్ నేమ్స్. సుజాత వర్సెస్ గోపాలకృష్ణ. సుజాత వర్సెస్ సారీ అమ్మా, రిజిస్టర్ అవ్వలేదు. సార్ కాస్త జాగ్రత్తగా చూడండి. చూడమ్మా, ఒకసారి ఎంపీఆర్ ఎల్బిడబ్ల్యూ ఇచ్చాక పిచ్ వదిలి పెవిలియన్కి వెళ్లాల్సిందే. అది రూలు. ఏం తీసుకుంటావు? 2 మైసూర్ బజ్జీ, ఓ పెసరట్ ఉప్మా, ఓ ప్లేట్ ఇడ్లీ, ఓ ప్లేట్ పూరీ సార్. ఆ 2 కలిపి నాకు తెప్పించేయండి. 3 తప్ప ఒక రవ దోశ, 2 ప్లేట్ ఇడ్లీ, ఒక ప్లేట్ వడ. అన్ని చెప్పండి, క్యాంటీన్ లో ఉన్నాయని చెప్పండి. ఆయన మొహోటో కోసం అడిగితే అన్ని ఏకర పెట్టేస్తున్నారు. సిగ్గుంటే కదా. కూల్ రాకి. అది కాదు నాగా, వీళ్ళు దుబాయ్ వెళ్ళడానికి వచ్చారా తినడానికి వచ్చారా? ఓకే ఓకే, ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మీరు చెప్పిన ఆర్డర్ అంతా ఫ్లైట్ లో తినే. అంటే మేము డైరెక్ట్ గా ఫ్లైట్ ఎక్కి వచ్చి నాగలింగం గారు. మీరు వచ్చింది ఎవరితోటి? నా రాఖీ తోటి. థాంక్యూ సార్. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి రాఖీ. నువ్వు ఉండబట్టి ఈ రిస్క్ ఇంత ఈజీగా చేయగలుగుతావు. రిస్క్ ఏంటండి? రిస్క్ కాకపోతే ఫ్లైఓవర్స్ కింద ఉండాల్సి డైరెక్ట్ గా ఫ్లైట్ ఎక్కించాలంటే రిస్క్ కదా సార్. మీరు సీరియస్ అవ్వాలంటే ఓ డౌట్ అడుగుతాను. మళ్ళీ డౌట్ ఏంటి? డౌట్ రాఖీ కూల్ డౌన్, కూర్చో కూర్చో. ఏంటమ్మా నీ డౌట్ ఏంటి? దుబాయ్లో మేము ఏం చేయాలి సార్? ఇసుక అమ్ముకోవాలి. ఇసుక అమ్ముకోవాలి. అసలు నువ్వు కడుపు అన్నం తింటావా, అనుమానం తింటావా? రాఖీ ఎవరికైనా అనుమానం సహజమే. ఇదిగో దుబాయ్ వెళ్ళగానే మీ అందరికి తలో 3 బాయిలు ఇస్తారు. పెట్రోల్ బావులయ్యా, తోడు కూడా అమ్ముకోవడమే. అమౌంట్ మ్యాటర్. అది ఎంతండి? ఎంత తెలియనట్టు మనిషికి 75,000 డిసైడ్ చేశా కదా, ఆయన అడుగుతాండి. చూస్తారే డబ్బులు తేండి. అంతేనా? నాగలింగం గారు ఆగండి. ఆగమంటావేట్రా?
భగవాన్ అత్యాకరతో సాధు పిచ్చాకరగా. కోపడకండి రామకృష్ణ గారు, ఈయన మీ ఫ్రెండ్ కదా, మీ చేతుల మీదకి ఇప్పిందామని. థ్యాంక్ యూ రాఖీ. నాగా ఒకసారి నువ్వు లెక్క చూసుకుంటే బాగుంటుంది. రామకృష్ణ, నువ్వు ఇచ్చిన తర్వాత కూడా లెక్క చూసుకోవాలా? చచ్చా. సరే, మీరు ఆఫీస్కి వెళ్ళండి, నేను అటు నుంచి అటు జాయిన్ అయిపోతా. నాగలింగ్ గారు, మీరు కూడా మాతో పాటు ఆఫీస్కి రండి. ఆఫీస్ కంటే రామకృష్ణ. అర్థమై. ఒరే, ఆయన ఆఫీస్కి రావడం ముఖ్యమా, మన దుబాయ్ వెళ్ళడం ముఖ్యమా? దుబాయ్ సార్. అవును, మీ దగ్గర ఇండియన్ కరెన్సీ ఇంకేం లేదు కదా? ఏదో కొద్దిగా ఉన్నాయండి. చెప్పలేదు రామకృష్ణ. ఏంటి? కేసు వద్దు, బొక్కలు వేస్తారు కదా. సారీ, కరెక్టే, మర్చిపోయాను. ఇచ్చేయండి రా. ఇచ్చేయండి అదృష్టవంతులు. ఒరే బుజ్జి, ఆ బ్యాగ్ లో ఉన్నాయి కూడా తీసిచ్చారా? ఇప్పుడు రూపాయలు వేస్తున్నారు, తర్వాత డాలర్లు దొబ్బేస్తారు. ఓకే అమ్మా, ఆల్ ద బెస్ట్. ఆకాశంలో విమానం చూసి అంకలు గుర్తుకునేవాడు, ఇప్పుడు ఎక్కేస్తున్నాం. దీని అంతటికీ కారణం మీరే సార్. నువ్వేంట్రా థ్యాంక్స్ చెప్పావు? బలుపా? అది కాదండి, ఆ నాగలింగాన్ని అనవసరంగా వదిలేసాం అనిపిస్తున్నాను. వదిలేటమేంట్రా? వాడు ఏమైనా దొంగతనాలు చేసుకున్నాడా నీకులాగా? వాడు చేసిన సహాయానికి నిలువెత్తు దండేసి దండం పెట్టుకోవాలి. అవును సార్. అతను ఎవడు అనుకుంటున్నారా? ఎవరు? మై ఫ్రెండ్, లివింగ్ లెజెండ్. రాజ్ ట్రావెల్స్ ఇదే. ఫ్లైట్ రైట్ టైమేగా? అందరికీ సీట్లు ఉండాలి, నిలబడి వెళ్ళటం కష్టం. ఫ్లైట్ ఏసీయా నాన్ ఏసీయా? ఇంతకీ మా బర్త్ నెంబర్లు ఎంత? అసలు ఎవరు మీరంతా? గిరి, సూరిబాబు, శ్రీనివాసరావు, రామకృష్ణ, బుజ్జి, రామానా. ఏవి మా దుబాయ్ టికెట్లు? అడగగానే చేయడానికి వాతిస్ టికెట్లు కాదు, దానికి చాలా ప్రాసెస్ ఉంది. అవన్నీ క్యాంటీన్ లోనే అయిపోయినాయండి. క్యాంటీన్ లోనా? అవును, తలకి 75,000 ఇచ్చాం. ఎవరికి ఇచ్చారు? నాగలింగానికి ఇచ్చాం. నాగలింగం? ఎస్ సార్. ఇతనే నాగలింగం. వీడి నాగలింగం ఏంటండి? బౌలింగం. తమిసే బతకరో. వైజాగ్ నుంచి వచ్చింది మీరేనా? అవును. ఇతనే మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చాడు. మీరు అక్కడ లేకపోతే తిరిగి వచ్చేసాడు. మరి మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చింది ఎవరండి? అది మాకేం తెలుసండి. అలా అంటారు ఏంటండి? మన డబ్బులు ఇచ్చేస్తాం. ఎవరో తెలుసుకోకుండా ఎలా ఇచ్చారండి? అవన్నీ మాకు అనవసరం. మా టికెట్ మాకు ఇచ్చేయండి. ఏంటండి మీరు మాట్లాడేది? మాకేంటి సంబంధం? ముందు మీరు ఎక్కడికి వెళ్ళండి. ఇంకో బానిగలం. అరే అలా మాడతారేంటి రా, వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేశారు. దీంట్లో ఏమైనా ఉంటే ఆ క్రెడిట్ అంతా రామకృష్ణ గారిదే. ఏ రామకృష్ణ గారు? నోర్మై, నాకేంటి సంబంధం? మీనింగ్ లెక్క మాట్లాడగా ఏం నువ్వు మాట్లాడేది? రామకృష్ణ గారి కోపం ఎక్కువే. నా కోపం ఎక్కడ ఉంటాయి? నా సంబంధం ఏంటి? భగవాన్ రచ్చగరతో సాధు పిచ్చాకరగా బిచ్చా. అంటే మీరు ఇప్పుడు బిచ్చం ఎత్తుకుని మమ్మల్ని పోషింతారండి? నేను బిచ్చవెత్తుకోవడం ఉంటాయి, నేను బిచ్చవెత్తుకోవడం ఉంటాయి. యూస్లెస్ ఫెలోస్. నాగలింగం ఎవరు? ఎవడు తెలుసురా? ఎవడు తెలుసు? ఊరుగా నువ్వు వచ్చావు, అందరం కలిసి ఉండాలి కదా. ఏంట్రా కలిసి ఉండేది? మీ బిజినెస్ వేలల్లో ఉంటుందా? లక్షల్లో ఉంటది. ఇప్పుడే ₹1,00,000 తీసుకొస్తున్నాను. రియల్లీ? మీరు ఇంతకీ ఎక్కడ దిగాలి? మీరు ఎక్కడ దింపినా ఓకే. అదేంటిది?